ఎవరో కర్రోడా పొద్దున్న తాళాలు పట్టుకునేటో బయలుదేరు. ఏం లేదు, మొన్నటిదాకా వానలు పడ్డాయి కదా, పత్తికింత మందేద్దామని. అందుకే వస్తానే మరిగా, పోదామా మరిగా. మరి ఎడ్ల బండ్లు ఆటోనో చూసుకోక మరి గిట్టుమోకాని వస్తాను. బత్తాలు నీ వేసుకపోతాడా? ఎడ్ల బండి అంటే మనకు లేవాయే, ఆటో అంటే పైసలు పెట్టాలి. నీవిన్న తాపుకూరని వేసుకపోదామని. అరే కర్రోడా, నువ్వే ఓ కింటను ఉంటావు, ఆ బత్తాలో కింటను. ఆ రోడ్డు ఏమో మేము వేయించిండారా అంత కుక్కలే. నన్ను రావంటావా బతుకమంటావా? ఏదో మంచి రోజు చూసి మెకానిక్ షెడ్లో పెడతా బండి తీసుకపోయి. నీ దండం పెడతా, అంత పని చేయకు. నీకు కావాలంటే సాయంత్రం ఇంజనీర్లు కొనిస్తా కానీ ఇవాళ ఒక్కరోజుకి ఎట్లా నడిపిద్దాం. కొనియాల మరి ఇంజనీర్లు ఖచ్చితంగా. మరి ఒక్కసారికి నేను మాట తింటాను, మరి ఖచ్చితంగా కొనాలి సాయంత్రం. ఏ సూర్య బ్రో, సిగ్గు అనిపించలేదా కొద్దిగానే నీకు? అగో నేనేమంటారు మధ్యలో నేను మొన్నటిదాకా వానపు రోజు ఆగొట్టిండు, ఏదో కొద్దిగా గ్యాప్ ఇచ్చిండు కదా నీ యొక్క పత్తికి పిండేద్దామని వస్తే ఉంచుకున్న దాన్ని ఎంబడి పడ్డాడు. వడబడితే పొద్దాటి నుంచి నా ఎంబడి 40-42 కొట్టబడితే ఉండమంటావా పొమ్మంటావా నన్ను? చక్కగా చదువుకొని ఉంటే ఈ కట్టం వచ్చినారా నీకు? నా డ్యూటీ నేను చేస్తాను, మూసుకొని నీ డ్యూటీ నువ్వు చేసుకో. దానికేమో కంటకన్నా వేసి దగ్గర వేసినావు, నాకేమో కుక్కకు బొచ్చాలని వేసినట్టు గంట దూరం వేసిన ఇంద్ర వారి. అయ్యో మా ఇల్లు కొంచెం పడుతావు, ఏదో చేయి జారి దూరాన పడ్డది, దానికే గంటకనం మాట్లాడన్నా. ఇప్పుడు నాకు ఇంక తెస్తావా? లేకపోతే ఏం చేస్తావేంది? కాసులు పని చేస్తున్నది చెప్తానా ముందే. ఇక నువ్వు గాయపోతే మిగతాయని గాయా, నువ్వు ఒక్కదానివే ఉన్నావు ఇక తోపు. అరే కర్రముఖ కూడా ఈ చెత్తకన్నిటికి ప్రెసిడెంట్ నేనేరా పోసిడికే. నేను మానేస్తే ఇవన్నీ కూడా కాసులు మానేస్తాయి. సంకనాకి పోతావు, అసలు అప్పులపాలై ఉన్నావు మరి. అబ్బో అద్దక్కు గంత పని చేయకు, నీ దండం పెడతా. ఇంకింత కాకపోతే ఇంకింత ఎత్తగాని గా పని మాత్రం చేయకు. అసలే అప్పుల పాలై నిన్న ముందు ఉన్నా, దోస్తాన్ని నమ్ముకొని సంకనాకిపోయినా. ఇక నువ్వు నన్ను నాగం చేయకు, ఇంకింత ఎక్కువ ఎత్తా కానీ. అటు నీ అక్క రాని. ఏం వాన బ్రో, అన్నం తింటానవా గడ్డి తింటానవా? ఎందుకు గిట్ట సాగు కొడతాను నువ్వు కూడా? మధ్యలో నేనేం చేసిందా, నన్ను తలుకున్నావు పొద్దు పొద్దున్నే. పొడి రూపాయలు పెట్టి పిండి బత్తాలు తెచ్చి చల్లుతాంటే షుగర్ ఉన్న లెక్క రోజు వచ్చి కొడతాను ఏంది? అరే మనసులోకి సాయం చేద్దామని లేదా? ఇలా కాకపోతే రేపు కొట్టుకుంటే ఏమైంది? నేను పిండి వదిలే రోజే వచ్చి కొట్టానా? ఎక్కడ నా చుట్టే తిరుగుతారు మీరు అందరూ. ఏం రావాలి, ఇవాళ కాకపోతే రేపు కొట్టపోయినా అంటావు. మీరు మనసులేనారా అసలు? మీకన్నా జంతువులు నయ్యం కాదురా. ఒకడేమో వానదేవుడు ఇవాళ కొట్టకు నింకుంటూ కొట్టుకుంటాను అంటాడు. ఒకడేమో వానదేవుడు 10 నిమిషాలు కొట్టిపోయి చెట్టు వెళ్ళిపోతాయి అంటాడు. ఒకడేమో వానదేవుడు మొత్తానికి నీళ్ళు ఒక గంట కొట్టంటాడు. ఒకడేమో వానదేవుడు ఎక్క 2-3 రోజులు గట్టిగా చంపు చెరువు నిండితే చేపలన్నీ వేసుకుంటాను ఒకడు అంటాడు. ఇక ఇంతమంది గిన్నె అడిగినాక నన్ను ఇదేమంటారు? అందుకే నాకు నచ్చినప్పుడు వస్తాను, కొడతాను, పోతాను. నన్ను ఇంత గెలిగినావు అనుకో, నాకు ఇలా పిండే కొట్టుకపోయింది. మరి అనుకొని చంపుతా, చెట్టు కూడా కొట్టుకపోతే అడక తింటావు మరి రోడ్డు మీద మరి ముందే చెప్తాను. ఓ అద్దద్దయ్యా దండం పెడతా. అసలు పిల్లం పుస్తకాలు ఈ సంవత్సరం పెట్టుబడి పెడతానా? ఈ పిండి బత్తాలు పోతావని రేపు బండి అన్న ఇల్లు పేపర్లు అన్న కుదబెట్టి ఆయన ఇంకో మళ్ళీ పిండి తెచ్చి చల్తా కానీ నీ దండం పెడతా. గా పని చేయకు, ఉన్న చెట్లు పోతే అడక తింటా నేను అసలే. సరే సరే, ఇక రేపు ఒకరోజు కొట్టగాని ఇక రేపు తెచ్చుకొని చల్లుకో. ఇక ఎడవకి, ఇక ఆడ తెలిసినట్టు ఎడవకు. గిట్లుంటాయి మాట్లాడతాను. మీరన్నా సబ్స్క్రైబ్ చేసుకొని పోరి.